అందరికీ నమస్కారం. ఉడా చైర్మన్ పదవి ఇది చాలా కీలకమైంది. ఈ పదవి కూడా ఒంగోలులో ఒక పారిశ్రామికవేత్త మండవ మురళి ఈయన కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఆయన పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుంటాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈయన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్కి ఎంతోమంది నిరుద్యోగులకు అభాగ్యులకు అన్నదానం చేయటంలో కానీ వాళ్ళ చదువులకు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళ చదువులకు కొన్ని కుటుంబాలతో కొంతమంది ఎన్ఆర్ఐలతోటి కూడా భాగస్వామ్యం చేస్తూ వారందరికి కూడా సేవ చేసినటువంటి ఘనత మండవ మురళీకృష్ణకే దొరుకుతుంది. ఎందుకంటే ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటంలో అంటే తెర వెనక తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మండవ మురళి గారు చాలా కృషి చేశారని కూడా ఇది మనం చెప్పేది కాదు. తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జన్మదినం సందర్భంగా కూడా జన్మదినోత్సవ వేడుకలు కూడా పేద ప్రజల మధ్య అన్నదానాలు చేస్తూ కూడా ఆయన జరుపుకున్న విధానం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దామచర్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో కూడా మండవ మురళి గారు వారిద్దరు కూడా సౌమ్యంగా ఉంటారు. ఎందుకంటే మండవ మురళి గారు దామచర్ల జనార్దన్ విజయం వెనక కూడా తెర వెనక కూడా మనకు ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఈ 2024 ఎన్నికల్లో ప్రతి డివిజన్లో కూడా ఆయన కార్యకర్తలను మమేకం చేయటంలో కానీ కొంత ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కూడా మండవ మురళీకృష్ణ గారు మంచి కృషి చేశాడని కూడా దామచర్ల జనార్దన్ గారి వద్ద ఆయనకు పూర్తి మద్దతు అయితే ఉంది. అదేవిధంగా మండవ మురళీకృష్ణ గారికి ఇక్కడ ఉన్నటువంటి రూరల్లో ఉలిచి, దేవరంపాడు, కరవాది, ఈ మండువారిపాలెం, త్రాగుంట తదితర గ్రామాల్లో ఒంగోలు నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయనకి ఒక మంచి పేరు ఉంది. ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఎవరితోటి కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు కానీ పార్టీ పటిష్టతకు కృషి చేసేవాళ్ళే కానీ పార్టీలు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయటంలో, అదేవిధంగా పార్టీలకు అతీతంగా పేదలు ఎవరన్నా వచ్చి సహాయం చేయమని అడిగితే వాళ్ళకి సహాయం చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ అవతల వ్యక్తులను దూషించే కార్యక్రమాల జోలికి మండవ మురళీకృష్ణ ఇంతవరకు వెళ్ళలేదని కూడా తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తులను ఆదరించడంలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించడంలో కూడా దామచర్ల జనార్దన్ గారు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. సో ఒక ఉడా చైర్మన్ పదవికి కావాల్సినటువంటి క్వాలిటీలన్నీ కూడా మురళీకృష్ణ గారిలో ఉన్నాయి. సో ఈ ఉడా చైర్మన్ పదవి కూడా ఒక ఒంగోలుకే పరిమితం కాదు. ఇది జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆ పరిధిలో ఉన్నటువంటి ఉడా పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు, మండలాల్లో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలిక వసతులు దీనికి ఎక్కువ నిధులు వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా డెవలప్ చేయాలంటే మండవ మురళీకృష్ణ లాంటి ఒక పారిశ్రామికవేత్త ఆయన మొదటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, కష్టం తెలిసినటువంటి వ్యక్తికి ఈ పదవి కనుక కేటాయించినట్లయితే ఆయనకు కూడా ఈ పదవికి వన్నె తెస్తారని కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మరి దామచర్ల జనార్దన్ గారు కూడా ఈరోజు మ్యాక్సిమం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాడు. ఇక్కడి నుంచి కూడా నామినేటెడ్ పదవులు ఆయన ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆలోచించి మండవ మురళీకృష్ణ గారికి పట్టం కట్టే ఆలోచన ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం.